పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. సుమా, నువ్వు లేకుండా 5 మంత్స్ అయింది. అసలు ఏమైంది, ఎలా జరిగింది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు కాబట్టి దాని గురించి మాట్లాడదాము. హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ మై లాస్ట్ వీడియో. మీ అందరి కమెంట్ అయితే నేను చదవడం జరిగింది, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ మీ అందరికీ చెప్పినట్టు ఈ ఒక్క 5 months లో నా లైఫ్ లో ఏమేం జరిగింది అన్ని చెప్తాను అన్నాను కాబట్టి ఈ వీడియోలో చెప్తాను. దానికన్నా ముందు ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఎన్ రూట్ టు మంత్రాలయం. మీ అందరికీ తెలుసు, పర్సనల్ గా నన్ను ఎవరైతే ఫాలో అవుతారో నేను రాఘవేంద్ర స్వామిని చాలా 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 బిలీవ్ చేస్తాను కాబట్టి నాకు ఎప్పటికైనా నాకు చాలా బాధగా ఉంది, నాకు పీస్ కావాలి, మనశ్శాంతిగా ఉండాలి అనుకున్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తాను అంటే దట్ ఈస్ మంత్రాలయ. ఈ రూట్ కూడా మంత్రాలయానికి వెళ్తున్నాము. ఈ రోజు గుడిలో ఏమేం జరిగింది, లైఫ్ ఎలా నడుస్తుంది అన్ని చెప్పుకుంటాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి. లైఫ్ లో చాలా రకాల ఆశలన్నీ పెట్టుకొని ఉంటాం మనం. ఇలా చేస్తే బాగుంటది, అలా అవుతే బాగుంటది, ఇలా జరిగితే బాగుంటది, ఇదే జరుగుద్ది అని అనుకుంటాం. భగవంతుడు అనేవాడు ఆల్రెడీ మా లైఫ్ ని ఎలా చేయాలి అనేసి డిసైడ్ అయి ఉంటాడో అలాగే అవుతుంది. దాని మధ్యలో మనము చాలా రకాల ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటాం, కానీ అది ఏది వర్కౌట్ అవ్వదనేసి నాకు కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే అర్థమైంది. చాలా రకాల సిచ్యువేషన్ అన్ని మనందరము ఫేస్ చేస్తూనే ఉంటాము. అన్ని యాక్సెప్ట్ చేసుకుని లైఫ్ ని నడపాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్. లైఫ్ హ్యాస్ టు గో, లైఫ్ ని యాక్సెప్ట్ చేయాలి, ఎవరున్నా ఎవరు లేకపోయినా అనేసి చాలా రకాల మోటివేషన్ అని నేను చూస్తూ ఉంటాను, చదువుతూ ఉంటాను. ప్రాక్టికల్ గా చూస్తే ఇదన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ అన్ని మర్చిపోయి బతకడం అంటే అంత ఈజీ కాదు. మన ఏజ్ ని బట్టి కొన్ని మెచ్యూరిటీ లెవెల్ కూడా మారుద్ది కాబట్టి యాక్సెప్ట్ చేసుకుని ఉండగలమేమో. అన్ని మర్చిపోయి యాక్సెప్ట్ చేసుకుని లైఫ్ ఎంత హ్యాపీగా ఉండాలి అంటే అది కష్టం, అది అవ్వదు. ఆల్సో 2024 డిసెంబర్ అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అండ్ ఇలాంటి ఒక వీడియోని మీతో నేను షేర్ చేసుకుంటాను అనేసి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎస్పెషల్లీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ నేను మీతో చెప్పుకోవడానికి ఇన్ని డేస్ పట్టింది అంటే హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. నేను ఎప్పటికీ చెప్పుకోకూడదని అనుకున్నాను. అండ్ స్టిల్ ఇప్పుడు వరకు నాట్ ఈవెన్ మై సోషల్ మీడియా ఎక్కడ కూడా పెట్టలేదు, ఎవరికి కూడా చెప్పలేదు. December 27th నుంచి అమ్మకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయింది. దానికన్నా ముందే కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటే అమ్మ చాలా నెగ్లెక్ట్ చేసింది. అరే ఏం అవ్వలేదు, కోల్డే కదా అని టాబ్లెట్ వేసుకున్నాను అండ్ కషాయం తాగాను, తగ్గిపోయింది అది ఇది అనేసి. బట్ ఎప్పుడైతే సీరియస్ అయిందో అప్పుడు అది బయటపడింది. బయటపడే లోపు అది చాలా సీరియస్ అయిపోయింది అనమాట. అలా అనేసి అమ్మ హెల్త్ని నేను నెగ్లెక్ట్ చేశానా లేదా అమ్మ నెగ్లెక్ట్ చేశారా అంటే తెలియదు. 2024 27th ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. బట్ వాళ్ళు కొన్ని రకాల టెస్ట్స్ అన్ని చేశారు. అది అయిపోయిన తర్వాత 2025 January 23rd అమ్మకి ఒక మేజర్ టెస్ట్ అయితే చేశారు. బయాప్సీ చేసిన తర్వాత 3rd చేస్తే మనకు 8th రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చేంత ఈ 1 week మధ్యలో నేను నా ఫ్యామిలీ చాలా చాలా స్ట్రగుల్ అయ్యాము. దేవుడికి అన్ని రకాల మొక్కులన్నీ మొక్కుకున్నాము, చాలా ప్రేయర్ చేసాము. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ రిపోర్ట్ లో అది రాకుండా జస్ట్ నార్మల్ అని వస్తే చాలు అనేసి. బట్ మనం అనుకున్నట్టు అది రాలేదు. 2025 January 28th అమ్మకి రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. క్యాన్సర్ ఉంది అనేసి మనకు రిపోర్ట్లు రావడం జరిగింది. ఆ రోజున అయితే చచ్చిపోవాలని అనుకున్నాను. బికాజ్ అంత ఈజీగా మనం ఏది యాక్సెప్ట్ చేయలేము కాబట్టి ఆ రోజు కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. వాట్ నెక్స్ట్, ఏం చేయాలి? బట్ అమ్మకైతే ఈ విషయం తెలియకూడదు. బట్ మనందరం ఉండి అమ్మని మోటివేట్ చేస్తూ ఆవిడని స్ట్రాంగ్ గా నిలబెట్టి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి అనేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. కొన్ని ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ కి జరుగుతూనే ఉంటుంది. 21 days ఒక్కసారి కీమోస్, ఇంజెక్షన్స్ అన్ని చేస్తూనే ఉంటారు. అన్ని మెడికేషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది, చేస్తూనే ఉన్నాము. చూస్తూ 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 అమ్మని చూడలేకపోయాము. అలా ఉన్న మనిషి ఇలా అయిపోయింది అనేసి చాలా రకాల మెడికేషన్, ఎవ్వరు ఏది చెప్తే అన్ని 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 మన తరపు నుంచి ఏదైతే ప్రయత్నం చేయొచ్చో అన్ని రకాల ప్రయత్నం అయితే చేసాము. బట్ ఏంటంటే అమ్మకి లంగ్ క్యాన్సర్ అనేది వచ్చింది. దట్ 4th stage లో ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి మేము కూడా ఏమి చేయలేకపోయాము. కానీ మన తరపున అయ్యేంత వరకు చాలా రకాల ప్రయత్నం అని చేసాము. 2025 నుంచి టిల్ 2026 అంటే లిటరలీ 1.5 year మా అమ్మ ఎంత అయితే సఫర్ అయిందో. లైఫ్లో ఏ మనిషి, ఏ శత్రువులు కూడా ఇంత సఫర్ అవ్వకూడదని అనుకున్నాము. బట్ మా అక్క, మా అన్న అందరూ అమ్మని దగ్గర నుంచి ఉండి చూసుకున్నారు.
నేను చూడలేకపోయాను. ఆవిడ అంత సఫర్ అవ్వడం నేను తీసుకోలేకపోయాను. మా అమ్మ ఉన్నంత వరకు మా అమ్మకి నీకు ఇలాంటి జబ్బు ఉంది అనేసి మనము ఎక్కడ తెలియనివ్వకుండా మోటివేట్ చేసుకుంటూ వచ్చాము. 2026 జనవరిలోనే మనకు హోప్స్ అన్నీ పోగొట్టుకున్నాము. నేను కానీ, మీరు కానీ, మన తోడులో ఉన్న మనిషి కానీ, మనందరం ఒక్కరోజు చచ్చిపోతాం. ఎప్పుడో చచ్చిపోతాము పోతాం అనడం వేరే. మన తోడుగా ఉన్న మనిషిలు ఇంకా 24 అవర్స్లో చచ్చిపోతాడు, ఇంకా 72 అవర్స్లో పోతాడు. అండ్ వాడు మా కళ్ళ ముందు అంత సఫర్ అవ్వడం, ఇవన్నీ తీసుకోవాలంటే లైఫ్లో అస్సలు అవ్వదండి. అస్సలు అవ్వదు అది. మనం ఉన్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వచ్చి ఎంత సఫర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, వాళ్ళని చూసి సఫర్ అవ్వడం ఇంకో ఎత్తు. నా ఫ్యామిలీలో డాక్టర్ చెప్పిన ప్రతి ఒక్క మెడికేషన్, ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అన్నీ చేయించిన నా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు నాకు ఇదొద్దు అదొద్దు చెయ్యొద్దు అనేసి ఎక్కడా చెప్పకుండా, నేను ఏది చేస్తే డాక్టర్ ఏది చెప్తే అన్ని రకాల ప్రయత్నం అన్నీ చేశాము. కీమో నుంచి, రేడియేషన్ థెరపీ నుంచి, ఇమ్యూనోథెరపీ నుంచి అన్నీ. బట్ ఇక్కడ ఒక్కటైతే నేను లైఫ్లో నేర్చుకునేది ఏంటంటే, నీ దగ్గర ఎంత డబ్బులున్నా ఏదున్నా మన చేతుల్లో కొన్ని లేనన్నప్పుడు మనం ఏమీ చేయలేము. హెల్త్ అనేది చాలా 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 ముఖ్యమని. జనవరి దాటి ఫిబ్రవరికి వచ్చాము. ఫిబ్రవరికి వచ్చిన తర్వాత 2026 Feb 11th నేను మా అమ్మని పోగొట్టుకున్నాను. షీఈ్ నో మోర్. ఇట్స్ బీన్ 5 months. 5 months ఎలా గడిచామో తెలియదు. ఆవిడ లేదు, మనతో లేరు అనేది ఇప్పటికీ ఈ క్షణానికి కూడా మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఫిజికల్గా మాతో ఉండకపోవచ్చు, బట్ మెంటలీగా మన మైండ్లో, మనసులో, మా ఇళ్ళల్లో, మా ప్రతి చోట మా అమ్మ ఉంది. ఈ ఒక్క న్యూస్ని నేను మీకు ఎప్పుడూ చెప్పుకుంటానని అనుకోలేదు. ఈ ఒక్క సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రావాలంటే చాలా 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 టైం పట్టింది. కాబట్టి రాలేకపోయాను, వీడియోస్ పెట్టలేకపోయాను. అంతకుమించి రీజన్ అయితే ఏమీ లేదు. మీ అందరికీ ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైంది అనేసి చాలా మంది చాలా పర్సనల్గా కూడా అడగడం జరిగింది. అండ్ దీని మధ్యలో చాలా చాలా రకాల కామెంట్స్లన్నీ పాస్ చేస్తూనే ఉంటారు. ఎవరి లైఫ్లో వాళ్ళకి కొన్ని స్ట్రగల్స్ ఉంటాయి. మనం ఒక్కటి అనుకుంటాం, దేవుడు ఒకటి చేస్తాడు. అవును, ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులు అయింది, పెళ్లి చేసుకోవాలి, అది మనకు కూడా తెలుసు. చేసుకోవాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మనం చేసుకోలేకపోతున్నాము. కొన్ని రిచువల్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. పెళ్ళి అంటేనే ఒక సెలబ్రేషన్. ఇంట్లో ఇలాంటి ఒక పెద్ద సిచ్యువేషన్ని పెట్టుకొని పెళ్ళి చేసుకోవాలి అంటే ఎవరి వల్ల కాదు. అండ్ అన్నింటికి ఎక్కువ నా పెళ్ళి అనేది మా అమ్మ కళ అన్నమాట. అది నేను చేసుకోలేకపోయాను అనేసి ఇప్పటికీ కూడా నాకు ఆ గిల్ట్ ఉండిపోయింది. బట్ మీరందరూ అనుకున్నట్టు మేమిద్దరం బాగానే ఉన్నాం. మీరు ఏదైతే అనుకుంటున్నారో అలా లేదు. వి బోత్ ఆర్ హ్యాపీ ఇన్ అవర్ లైఫ్. అంతే, ఇంతకుమించి నేనేమి చెప్పుకోవాలని అనుకోవట్లేదు. అంతే, చూద్దాం. అంటే నన్ను నేను ఇంకా ఎంత స్ట్రాంగ్ చేసుకుంటాను, ఎలా ఉంటానో తెలియదు. బట్ ఇప్పుడు వరకు నా మనుషులు, నా ఫ్యామిలీ వాళ్ళు చాలా వరకు నన్ను స్ట్రాంగ్గా నిలబెట్టారు. చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఓవర్కమ్ కూడా అవ్వగలుగుతున్నాను, ఓవర్కమ్ అవుతాను. అంతే, ఇంకా చాలా చాలా మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాను. డెఫినెట్లీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత అందరూ నాకు చాలా కమెంట్స్ ద్వారా మీ ఒక మాటల్ని చెప్తారు. ఐ నో, థ్యాంక్ యూ. అంతే, మిమ్మల్ని ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే, టేక్ కేర్.